So I'm just on my maximum voice, how much ever I can. చాలా రోజుల తర్వాత వైజాగ్కి వచ్చాను అండ్ మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. సో చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఆల్వేస్ వెరీ వెరీ హ్యాపీ టు బీ విత్ మై సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫ్యామిలీ. ఇది వాళ్ళ 38th స్టోర్ ఓపెనింగ్ అనమాట అండ్ దేర్ లెగసీ ఇట్స్ బీన్ 16 years అండ్ వాళ్ళ 3rd స్టోర్ ఓపెనింగ్ ఇది వైజాగ్లోనే. కానీ నేను ఐ థింక్ మొదటిసారి వస్తున్నాను ఫర్ సౌత్ ఇండియా వైజాగ్కి. సో అండ్ ఐ థింక్ ఇట్స్ అ సింగిల్ ఫ్లోర్, ఇట్స్ హ్యూజ్, 20,000 square feet, 5 తక్కువ చెప్పాను, 25,000 square feet. It's huge and I can see so much collection for now that Christmas is coming, New Year is coming, Sankranti vastundi kabatti there is a lot of cool new collection and obviously it's a one stop shop. So andaru raavachu and advance Christmas wishes to andariki, have New Year wishes and advance Sankranti wishes kuda. Thank you so much. You want to add some details? Special thanks to Kirti Suresh garu for making time for this. So as you all know, South India Shopping Mall specialty maaku Vizag ante chaala ishtam, andukane moodo branch pettam. We love Vizag and it's a huge turning point for our company as well. At the same time, more than 80% of the products manaki ikkada below 3,000 untayandi. Not just offers, value for money products ఉంటాయి, గుడ్ క్వాలిటీ, గుడ్ ప్రైస్ రేంజ్, మొత్తం ఫ్యామిలీ కొనుక్కోవచ్చు. సో వీ హ్యావ్ క్రిస్మస్, న్యూ ఇయర్స్, పొంగల్ అండ్ చాలా వెడ్డింగ్స్ వస్తున్నాయి మనకి ఫిబ్రవరిలో. సో అందరూ రండి, యూ ప్లీజ్ కమ్ అండ్ షాప్ విత్ అస్, హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇంత మంచి యాంపుల్ పార్కింగ్, ఇంత మంచి లొకేషన్, సింగిల్ ఫ్లోర్లో మీకు అన్నీ అయిపోతే యూ వోంట్ బి వేస్టింగ్ ఎనీ టైమ్. సో ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్ అస్. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ స్టోర్ వచ్చి లాంచ్ చేసినందుకు. సో చాలా బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైజాగ్లో 3rd బ్రాంచ్ ఓపెన్ అనేది చాలా ఆనందంగా ఉంది. సో కాబోయే వచ్చే అన్ని ఫెస్టివ్స్కి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, పొంగల్కి చాలా వెరైటీ లాంచ్ అయింది. అలాగే చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరూ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయాలని కోరుతూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అందుకోసం 6.8 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. అందులో 58 అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. అంటున్నానంటే మాట, మీరు ఇలాంటి ఒక పాజిటివ్గా ఆలోచించి చేసిన పనిని గుర్తించి 10 మందికి చెప్పగలిగితే అది ఒక పెద్ద టానిక్ మాకు. అక్కడి నుంచి ఇంకా ఒక 10 పనులు ఎక్కువ చేయడానికి, లేకపోతే చేసిన పని మర్చిపోతే మాకు కూడా నీరసం వస్తుంది. అంటే ఇప్పుడే మర్చిపోయారు, వీళ్ళు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారని ఆలోచన వస్తుంది. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు మంచి పాలసీ తీసుకొస్తే మీరు అభినందించాలి, చెడు పాలసీ తీసుకొస్తే ఖండించాలి. అప్పుడే మనం అందరం నిజమైన వారసులు అవుతాం పొట్టి శ్రీరాములు గారికి. లేకపోతే నిజమైన వారసులు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం మీ అందరినీ చూస్తున్నా. చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నా ఒక్కడి ఘనతే కాదు, ఎన్డీఏ, నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, అందరి కూటమి, 3 పార్టీల కూటమి ఈరోజు రాష్ట్రాన్ని అగ్రస్థానం నిలబెట్టే విధంగా తీసుకుపోతున్నాం. నేను చాలాసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను, కానీ ఈ 1.5 సంవత్సరాలు నేను చేసిన పనులు చూసిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. సంక్షేమ కార్యక్రమాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకో పక్కన అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం.
నేను ఎన్నోసార్లు చూశాను కానీ 18 నెలల్లో 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిన ఏకైక సమయం నా జీవితంలో ఇది అయిన తర్వాత సుపరిపాలన. మీరు చూస్తే టెక్నాలజీ ఉపయోగించి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అవి కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది చూసినప్పుడు ఒకసారి అనిపిస్తుంది, ఒకప్పుడు నేను టెక్నాలజీ అంటే ఈ దేశంలో ఎప్పటి నుంచో టెక్నాలజీని అడాప్ట్ చేయడమే కాకుండా ప్రమోట్ చేశా. అప్పుడు అందరూ నన్ను ఎగతాళి చేశారు 420 అని. ఈయనకి ఏం రియల్ ఎస్టేట్ సంస్థ సత్వాపై సీఎం చంద్రబాబు వల్లమాలిన ప్రేమ చూపుతూ విశాఖలో 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 45 కోట్ల రూపాయలకే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు ఆ స్థాయిలో ప్రాధాన్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. వ్యతిరేకిస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని ముగించుకుని ఆ సంతకాలు చేసినటువంటి ప్రతులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రదర్శనలు నిర్వహించి పార్టీ కేంద్ర కార్యాలయానికి రేపటికల్లా చేరేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రేపు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి చేసినటువంటి సంతకాలన్నీ కూడా ప్రజలు చేసినటువంటి సంతకాల ప్రతులన్నింటినీ కూడా గవర్నర్ గారికి సమర్పించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఎంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఈ నిర్ణయం తప్పు అని చెప్పి ఎంతమంది నినదిస్తూ ఉన్నారు, పేదవాడికి వైద్యాన్ని అందించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి తూట్లు పొడుస్తూ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం నీరుగార్చింది, ఎంత మేరకు వ్యతిరేకత ఉంది అనేటువంటి దానికి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఒక ఉదాహరణ. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిచింది. రేపు 18వ తారీఖున గవర్నర్ గారిని కలిసేటువంటి కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. అయితే సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో రైతులకి మంచి జరగలేదు, యువకులకి మంచి జరగలేదు, మహిళలకి మంచి జరగలేదు, చివరికి రాష్ట్రానికి కూడా ఏ రకమైనటువంటి మంచి జరగలేదు. ఏం జరిగింది సంవత్సరాల కాలంలో అంటే 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు, తండ్రి కొడుకుల తాలూకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద గడిచినటువంటి 18 మాసాలు కూడా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మొన్ననే విశాఖపట్నంలో కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే కొన్ని పెద్ద కంపెనీల పేరిట ఆ పెద్ద కంపెనీల తాలూకు పేర్లు ముందు పెట్టి ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రభుత్వం తాలూకు ఆస్తుల్ని, ప్రభుత్వం తాలూకు భూముల్ని, ప్రజల సొత్తుని ఏ రకంగా దారాదత్తం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం మీద కూడా నిన్నకాక మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా ప్రజల ముందు ఆ విషయాలన్నీ కూడా పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేశాం. సరే, టీసీఎస్ లాంటి కంపెనీ, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ, ఇటువంటి కంపెనీలకి సహజంగా భూములు ఇస్తుంటాం. వారు వచ్చినప్పుడు మేము ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం. మా తాలూకా ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గలమెత్తి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతున్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ కోవకు చెందిందే ప్రైవేటుగా ప్రభుత్వ రంగంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించవలసినటువంటి మెడికల్ కళాశాలలను
ప్రైవేటు పరం చేసేయాలనేటువంటి ఉద్దేశంతో, కమిషన్ల కోసం, తనకు కావలసిన వాళ్ళ కోసం కట్టబెట్టాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్ అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మోడల్లో తీసుకొచ్చి కాలేజీల్ని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ దశల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. నవంబర్ 12వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలోనూ ర్యాలీలు నిర్వహించడం, ఎంఆర్ఓలను డిఆర్ఓలని కలుసుకొని వారికి వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమం చేసింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలను సేకరించాలని అందరి దగ్గరికి వెళ్ళి ప్రైవేటు పరం అవుతున్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కాకోకుండా ప్రభుత్వ రంగంలోనే పనిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో 1 కోటి సంతకాలను సమీకరించాలనేటువంటి దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ టోటల్గా ప్రజల మధ్యకు వెళ్ళింది. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అవన్నీ కూడా మొన్న 10వ తారీఖున జిల్లా కేంద్రాలకు తీసుకొచ్చాం. ఈ రోజున మళ్ళా రాష్ట్ర కేంద్రాలయానికి తీసుకొచ్చాం తాడేపల్లి. 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ఇంకా పైనే ఇంకా సమాచారం రావాలా. ఇవాళ మీరు చూశారు, ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్ళి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది. స్పందన అద్భుతంగా ఉంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు అనేటువంటి గళాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా. మీ అందరికీ తెలుసు ఇవాళ రాష్ట్రంలో వైద్యం అనేది ఎంత పూర్గా ఉన్నదో. దీన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని ప్రభుత్వ రాష్ట్రం అప్పులపై బహిరంగ చర్చకు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన సవాల్ను స్వీకరిస్తున్నామని, బహిరంగ చర్చకు మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిద్ధమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆ చర్చ ఎప్పుడు ఎక్కడో యనమల చెప్పాలని ఆయన కోరారు. డబుల్ పిహెచ్డీ చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడితే హార్వర్డ్ యూనివర్సిటీ అంటాడు, వాళ్ళ కొడుకేమో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటాడు. ఈయనేమో కొత్తగా అప్పులను ఎలా సృష్టించాలో కొత్త యూనివర్సిటీని పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 18 నెలలుగా మీరు చూస్తే వీళ్ళు చేసినటువంటి అప్పు ఇప్పటి వరకు చూసుకుంటే బడ్జెట్ లోపల అప్పు 1,54,850 కోట్లు, బడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా 71,295 కోట్లు, అదేవిధంగా అమరావతి పేరుతో 40,000 కోట్ల అప్పు ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అప్పు. అంటే మొత్తంగా కలిపితే ఈ 3 రకాల అప్పులు కలిపి 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇవి కాకుండా ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి అప్పులు ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్తో 5,490 కోట్ల అప్పు తీసుకోబోతున్నారు, అదేవిధంగా ఏదైతే అమరావతి పేరుతో మరొక 7,387 కోట్లు అప్పు చేయబోతా ఉన్నారు. సరే మొత్తంగా మనం ఇప్పుడు చూసుకుంటే ఇవి కూడా కలిపితే 2,79,022 కోట్లు, అంటే 2,80,000 కోట్లు దాదాపుగా 18.5 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పు. ఒక రోజుకి ఎంత అంటే 502 కోట్లు అవుతుంది అప్పు. ఒక గంటకి 20,94,00,000 అంటే 21 కోట్లు అప్పు చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారు అప్పులంటే దానికి అసలు సమాధానమే చెప్పరు. నార్మల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మనం ఎక్కడన్నా తెచ్చి అప్పులు తెచ్చితే మనం భవిష్యత్తు పెట్టుబడికి దాన్ని ఉపయోగిస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా అప్పులు తీసుకొని వస్తే దాన్ని గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, స్కూళ్లు బాగు చేయటం, లేదంటే పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆయన దృష్టిలో భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళనే కాకుండా వాళ్ళ తర్వాత వచ్చేటటువంటి భవిష్యత్ తరాలను కూడా తాకట్టు పెట్టి అప్పు చేయటమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఆయన సరికొత్త అర్థాన్ని ఈ 18 నెలల కాలంలో చెప్పారు. డెబిట్ కార్డు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటే రేపొద్దున దానికి బిల్లులు కట్టాల్సినటువంటి పరిస్థితి మాత్రం
భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలది అయినటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. నార్మల్గా మీ అందరికీ తెలుసు FRBM లిమిట్ అని ఉంటుంది అప్పులకు సంబంధించి. FRBM అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఇది నార్మల్గా FRBM అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇదే వస్తుంది. కానీ ఇక్కడ తెలుగుదేశం దృష్టిలో, వాళ్ళ ప్రభుత్వం దృష్టిలో FRBM అంటే ఫ్రీ రన్ బారోయింగ్ మోడల్. ఈ మోడల్తో రాష్ట్రాన్ని 18 నెలల కాలంలో సర్వనాశనం చేసేసి ఇందారులు, ఇనాందారులు వీరి వద్ద మాత్రమే భూమి ఉండేది. సామాన్యమైనటువంటి రైతుల దగ్గర, బేదల దగ్గర భూమి ఉండేది కాదు, వ్యవసాయానికి కూడా. ఆనాడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వాలు అటు జమీందారు వ్యవస్థలను రద్దు చేశాయి, ఇనాములు రద్దు చేశారు, ఎస్టేట్లు రద్దు చేశారు. ఉన్నటువంటి భూమిని అందుబాటులోకి వచ్చినటువంటి భూమిని ప్రజలకు ఇవ్వాలి అన్నటువంటిది పెట్టుకుని పంపిణీ చేసే కార్యక్రమం చేశారు. ఆనాటికి ఈనాటికి ఈ సమాజంలో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే భూమి గలవానికి ఒక హోదా ఉంది సమాజంలో. ఒకటి ఉపాధి కలిగించడమే కాకుండా అతనికి ఇస్తున్నటువంటి హోదా కూడా భూమి ద్వారా ఇస్తున్నామన్నటువంటి సంతృప్తి ప్రభుత్వాలకు ఉండేది, సమాజంలో వాళ్ళకు లభించేది. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి భూమి 52 నుంచి 54 వరకు ఇచ్చినటువంటి భూమి గలవారుగా వారి హోదాలను పెంచడానికి ప్రభుత్వం భూమి పంపిణీ చేస్తుంటే వాళ్ళు భూమి అమ్మేస్తుండేవారు. ఇంత చైతన్యం అన్నాడు లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమే కదా, అమ్మేద్దాం మనం అని చెప్పి అమ్మేసే కార్యక్రమం జరుగుతుంటే మళ్ళీ ఆనాడు పెద్దలు 54లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి పొందినటువంటి వ్యక్తి అమ్ముకోవడానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటి? భూమి ఇవ్వడం ద్వారా హోదా ఇవ్వాలి, అమ్ముకునే హక్కు ఇవ్వాలి. కానీ వీళ్ళు వెంటనే అమ్మేస్తున్నారు. వీళ్ళలో ఉండేటువంటి నిరక్షరాస్యత, బేదరికము, ఆనాడు సమాజంలో ఉండేటువంటి పెత్తందారుల తాలూకా ప్రభావం వలన భూమి ఎవరి దగ్గర ఉండడం లేదు కనుక మనం ఈ నిబంధన పెడదామని చెప్పి ఆ నిబంధన పెట్టి ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి